మీరు చూడండి, ఏడు కొండలెక్కి తిరుపతికి వెళ్ళండి, అక్కడ మీరే ఉంటారు. సేమ్ ముక్కు, కళ్ళు, చెవులు, కాళ్ళు, ఎవరుంటారు అక్కడ? మీరే ఉంటారు. మీరే కనిపిస్తారు. భగవంతుడు కూడా మళ్ళీ మన రూపంలోనే కనిపిస్తాడు. నిరాకారుడు అని పిలుస్తాం, అవునా కదా? శివుడు నిరాకారుడు అని పిలుస్తాం. కేదార్నాథ్ అక్కడికి వెళ్తే ఏదో ఒక ఆకారంలో ఉంటారు, లింగాకారంలో కనిపిస్తారు. కానీ ఫైనల్గా మళ్ళీ శివుడు చెప్పాలంటే డమరుకం పట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఎలా ఉంటాడు? మీలానే ఉంటాడు కదా, అవునా కదా? సత్యసార్ అంతేనా? మీలానే ఉంటాడు కదా. అప్పుడు మీరు భగవంతుడి పిల్లలు, భగవంతుడిని సంపదను మీరు ఆకర్షించాలంటే, మీరు అడగాలంటే మనకు ఆ హక్కు ఉంది. నా జన్మ హక్కు. మై డియర్ గాడ్, మై డియర్ ఫాదర్, వేర్ ఈజ్ మై మనీ అని అడగాలి. అందుకు కొన్ని సూత్రాలు ఉంటాయి, 8 సూత్రాలు ఉంటాయి. సో అలా రమేష్ బాబు హీరో అవ్వలేదు, రమేష్ బాబు హీరోగా ట్రై చేశాడు, కృష్ణ కొడుకు. మహేష్ బాబు హీరోగా సూపర్ స్టార్ అయ్యాడు. ఏంటి అక్కడ? ప్లానింగు, ఓ అర్హత, రైట్ డిసిజన్స్. అలాగే భగవంతుడి సంపద మీకు కావాలంటే ఈ 8 రూల్స్ తెలియాలి మీకు. ఆ 8 రూల్స్ నేను ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. నెక్స్ట్, నెంబర్ 1, ద లా ఆఫ్ స్టీవర్డ్షిప్. స్టీవర్డ్షిప్ రాసుకోండి. ఈ 8 సూత్రాలు నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు ఎక్కడ వినుండరు. ద లా ఆఫ్ స్టీవర్డ్షిప్, దీన్ని ఏమంటాం అంటే బాధ్యత నియమం అంటాం. భగవంతుడి యొక్క సంపదలు 8 సూత్రాలలో మొట్టమొదటిది ఏంటంటే, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఆ డబ్బు విషయంలో నమ్మకంగా ఉండండి. ఈరోజు మీ జేబులో చాలా తక్కువ డబ్బు ఉంది, ఈ డబ్బుని కూడా గొప్పగా చూసుకోండి. 10 రూపాయలే కదా అని అవసరం లేనిది కొనకండి. మీ దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బుని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నేను చెప్పేది దేవుడి సంపద మీ దగ్గరికి రావడానికి 8 నియమాలు చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. ఇది మీ జీవితంలో డబ్బును చాలా మారుస్తుంది. నెంబర్ 1 ఏంటి? ది లా ఆఫ్ స్టీవర్డ్షిప్. మీ దగ్గర ఉన్న కొద్ది డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా జవాబుదారితనం ఉండాలి. నెక్స్ట్, సెకండ్ వన్, ద లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్, అంటే విత్తడం, కోయడం, మొక్కలు నాటడం, పంటని కోయడం. సెకండ్ వన్, రెండవ నియమం. ది లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అంటే మీరు దేన్ని విత్తుతారో దాన్నే కోస్తారు. సో మీరు విత్తడం అంటే ఏంటి? సార్ ఇప్పుడు నేను 1 ఎకరం పొలం తీసుకొని వెళ్ళి విత్తనాలు నాటాలంటే, కాదు కాదు, మీరు చేయాల్సింది ఏంటి? మీరు చేసే పనులు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇది ఒక విత్తనం వేయడం లాంటిది. మీ పనులు, మీ నిర్ణయాలు, మీ అలవాట్లు మీ రేపటి ఆదాయాన్ని డిసైడ్ చేస్తాయి. దేవుడు మీకు సంపద ఇవ్వాలంటే మీ అర్హతలు చూస్తాడు. అందులో సెకండ్ వన్ ఏంటి అంటే మీ పనులు ఏంటి, డైలీ మీరు చేసే పనులు ఏంటి. సాయంత్రం అయిందంటే పెగ్గు కోసం ఎదురు చూస్తున్నారా? లేదా డబ్బుని జూదానికి ఖర్చు చేస్తున్నారా? మనీని ఎక్కడ పెడుతున్నారు? మీ నిర్ణయాలు ఏంటి, మీ అలవాట్లు ఏంటి, ఇవి మీ ఆదాయాన్ని డిసైడ్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ వన్, ద లా ఆఫ్ డెలిజెన్స్, శ్రమ యొక్క నియమం. ఎవరికైతే శ్రద్ధ కలిగి ఆలోచనలతో ఉంటారో వారికి లాభాలు వస్తాయి. శ్రద్ధ ఉండాలి, ప్రతి దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా డబ్బుని ఎలా పడితే అలా పడేస్తారు కొంతమంది. డబ్బుని మీరు చూడండి, సినిమాలలో, మూవీస్లలో చూడండి, పాత సినిమాలలో చూడండి, జమీందారులు వీళ్ళందరూ కూడా మనీ లాకర్ ఓపెన్ చేయగానే అందులో డబ్బు చిందరవందరగా కనిపిస్తుంది అండి. మూవీస్లలో మనం ఎప్పుడైనా చూస్తే ఆ, మంచిగా అందంగా సర్ది పెడతారు, నగలు, డబ్బు ఇవన్నీ అందంగా సర్ది పెడతారు. కామన్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా పడేస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండాలి కదా సార్ అంటారా? ఉన్న డబ్బునే, ఓ 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయల నోట్లు పర్సులో ఇలా కుక్కి కుక్కి పెట్టి దాన్ని ఇలా అని తీసుకెళ్ళి వెనక పెడతాడు. మనీ ఏమనుకుంటుంది? నీట్గా ఉంచుకోవాలి డబ్బుని, కరెన్సీని. మనం ఏం చేయాలి ఇప్పుడు? శ్రద్ధ కలిగి డబ్బును దాచిపెట్టుకోవాలి. చాలామంది కష్టపడితే, నాకు చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ పెడతారు, సార్ మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టాన్ని నమ్ముకున్నోడే బాగుపడతాడు, కష్టం కష్టం కష్టం, వానికి కష్టంగానే వస్తాయి, కష్టంగానే వస్తాయి. రోజు నాకు తెలిసి మా ఊర్లో బంటాల పనికి వెళ్ళే వాళ్ళను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.
వాళ్ళు అదే బనీను అదే ధోతి కట్టుకొని రోజు చెమటంతా కారుస్తున్నారు. పనికి ఆహార పథకం ఆగిపోతే వాళ్ళకి ఆహారం ఆగిపోద్ది. మరి ముఖేష్ అంబానీ ఏ బంటాల పనికి వెళ్ళాడు? అదానీ ఏ బంటాల పనికి వెళ్ళాడు? అంటే ఇక్కడ కష్టం ఒక్కటే కాదు, ఒక ప్లానింగ్ కూడా ఉండాలి. ఏముండాలి? రైట్ ప్లానింగ్ ఉండాలి. ఇది మీకు స్థిరమైన సంపదనని తీసుకొస్తుంది. రైట్ ప్లానింగ్, సరైన ప్రణాళిక మీకు ఒక మంచి సంపద. సంపద అంటే స్థిరంగా ఉండాలిగా. మీ దగ్గర నుండి వెళ్ళిన సంపద ఏమవ్వాలి? రెట్టింపై రావాలి. ఇది శ్రమ నియమం, ది లా ఆఫ్ డెలిజియన్స్. నెక్స్ట్, ద లా ఆఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. అవసరం లేని ఖర్చులను ఈ రోజు నుంచి కట్ చేయండి. కట్ చేస్తారా? అవసరం లేని ఖర్చులు. సో మీరు అప్పుల యొక్క బానిసత్వంలో కనుక ఉంటే, మీరు బయటపడాలనుకుంటే, మీరు డబ్బును నియంత్రించడం ఇప్పుడే మొదలు పెట్టండి. మనీని కంట్రోల్ చేయండి, మనీని ఆపండి. డబ్బు మిమ్మల్ని నియంత్రించడం కాదు, మీరు డబ్బును నియంత్రించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ద లా ఆఫ్ జనరసిటీ అంటే ఇవ్వడం. మీరు కట్ చేసిన అమౌంట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఉపయోగించండి. ఉదారమైన వ్యక్తి డెవలప్ అవుతాడండి. ఉదారమైన వ్యక్తిగా మారండి. ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం, పంచుకోవడం మీ యొక్క ఆశీర్వాదాల గేటుని ఓపెన్ చేస్తుంది. అందుకే మన వాళ్ళు అంటారు కదా, ఇచ్చే చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండవు, నిండుతూనే ఉంటుంది. చెలిమేలో వాటర్ నిండుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక నియమం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇవ్వడం దగ్గర ఒక నియమం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. మీ పునాది స్ట్రాంగ్గా ఉన్నప్పుడే, మీ పునాది బలంగా ఉన్నప్పుడే, ఆ బలంగా ఉన్న పునాదిని మీరు ఫీల్ అయినప్పుడే మీరు దానం చేయడం మొదలుపెట్టండి. ఓకేనా? మీ పునాది స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్. మీ పునాదే స్ట్రాంగ్గా లేనప్పుడు మీరేం చేస్తారు? హెల్ప్. అవునా కదా? అందుకే నేను చెప్పాను, మీరు కట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా. ఈరోజు పానీపూరి తినే అలవాటు ఉంది, 20 రూపాయల పానీపూరి తినలేదు. నెక్స్ట్ డే ఆ 20 రూపీస్ ఎవరికైనా దానం చేయండి. లేదా ఫుడ్ పెట్టండి. మనీ రూపంలో కాకపోయినా ఫుడ్ రూపంలో, వస్తువు రూపంలో మీరు ఏదో ఒక డొనేషన్. నెక్స్ట్, ద లా ఆఫ్ విజ్డమ్. డబ్బును మారుస్తాయండి, అనంత సంపదను తీసుకొస్తాయి మీకు. జ్ఞానం ఉంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. అందుకనే మీరు ముందు ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్, డబ్బు గురించిన అవగాహనని పెంచుకోవాలి. ఈ 21 డేస్ క్లాసెస్లలో ఫైనాన్షియల్ విషయాలు కూడా వస్తాయి. కొంతమంది రియల్ సక్సెస్ అయిన పీపుల్ వాళ్ళ లైఫ్లో ఉన్న సీక్రెట్స్ని కూడా నేను చెప్తాను మీకు ఈ 21 డేస్ క్లాసెస్లలో. రియల్ సక్సెస్ స్టోరీస్ చెప్తాను. అసలు డబ్బు వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎలా క్రియేట్ చేస్తున్నారు, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ 21st సెంచరీలో డబ్బు సంపాదించడం ఈజీ ఈజీ ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, ఈజీ ఈజీ ఈజీ. కోట్లు సంపాదించడం ఈజీ, లక్షలు సంపాదించడం ఈజీ ఈజీ. ఓకేనా? సో ద లా ఆఫ్ విజ్డమ్, మీరు జ్ఞానాన్ని సంపాదించండి ఫస్ట్. ఆ జ్ఞానం కోసం నాతో జర్నీ చేయండి. సంపదను అదే సృష్టిస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు తెలుస్తుంది. 7th వన్, ద లా ఆఫ్ పేషెన్స్. సో ఇక్కడ ఏంటి? ఫాస్ట్గా వచ్చిన డబ్బు అంతే ఫాస్ట్గా తిరిగి వెళ్ళిపోతుంది. ఇది సత్యం. ఇది ఎవరు ఓకే అన్నా నో అన్నా సత్యం. కానీ జ్ఞానంతో, నాలెడ్జ్తో మీరు సంపాదించుకున్న సంపద స్థిరంగా నెమ్మదిగా వస్తుంది. అది ఎక్కువ కాలం నిలబడుతుంది. సంపద అనేది ఒక లాంగ్ జర్నీ, షార్ట్ కట్ కాదు. అది రావాలి, వస్తూనే ఉండాలి, మనం సంపాదిస్తూనే ఉండాలి. సో ద లా ఆఫ్ పేషెన్స్. ఈజీ మనీ కోసం వెంపర్లాడకండి మై డియర్ ఫ్రెండ్స్. 1,00,000 పెట్టు 10 లక్షలు వస్తాయి, 10 లక్షలు పెట్టు 20 లక్షలు వస్తాయి, ఇలా వస్తూ ఉంటారు. ఒక క్వశ్చన్ నాదేంటంటే, 1,00,000 రూపాయలు మీరు ఇస్తే ప్రతి వారం మీకు 1,000 రూపాయలు ఎలా ఇస్తాడు? అది ఎలా జనరేట్ అవుతాయి? ఎప్పుడైనా అడిగారా? నేను పేర్లు చెప్పను, కానీ నాకు తెలిసిన ఒక వ్యక్తి పేదవాళ్ళ భూములు గుంజుకొని, పేదవాళ్ళ యొక్క అన్ని గుంజుకొని తను చాలా డబ్బు సంపాదించాడు. ఒకే కూతురు, కూతురు స్కూలుకు వెళ్తే కొట్టిందన్న ఉద్దేశంతో తనే ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించాడు కూతురు పేరు మీద. కూతురు అంటే పంచప్రాణాలు, కానీ వెనకాల వేల కుటుంబాల ఆవేదన ఉంది. జాగ్రత్తగా వినండి, వేల కుటుంబాల ఆవేదన ఉంది. కూతురు అంటే పిచ్చి ప్రేమ. కూతురు ఏం చేసిందో తెలుసా? వాళ్ళ కులం కంటే తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, తండ్రిని కాదని. ఆవేదన తట్టుకోలేక
ఆ అబ్బాయిని అతను చంపించేశాడు. కొద్ది రోజులకి జైలుకు వెళ్ళొచ్చి అతను చనిపోయాడు. ఇప్పుడు ఏమైపోయింది? కర్మ అనేది ఫాలో అయిందా లేదా? డబ్బు సంపాదించాడు, ఓకే. అందరు అంటారు ఎట్లనన్నా రానియండి సార్, డబ్బు కావాలి అంటారు. ఆయన కూడా డబ్బు సంపాదించాడు, ఫుల్ డబ్బు. ఈ న్యూస్ ఛానళ్ళలో కూడా వచ్చింది ఈ వార్త. నాకు తెలుసు, వాళ్ళ దగ్గర నుండి చూశాను నేను. కానీ ఏమైపోయింది? మనిషి కర్మను పట్టుకొని వెళ్ళిపోయాడు. హ్యాపీ లేదు, ఎవరి కోసం చేశాడో హ్యాపీనెస్ లేదు. ఇప్పుడు మనకు అలాంటి డబ్బు కావాలా? హ్యాపీగా 120 ఏళ్ళు బతికే డబ్బు కావాలా? ఏది కావాలి మీకు చెప్పండి? 120 ఇయర్స్ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ బ్రతికి వెళ్ళాలి మనం. ప్రపంచం చుట్టి రావాలి. ఈ బాడీకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అందుకనే ఈజీ మనీ అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే, నాకు తెలిసిన మిత్రులు లక్షలు లక్షలు పెట్టారు. వాటికి అసలు ఎలా పెట్టారో నాకు అర్థం కాదు. ఎలా వస్తుంది డబ్బు? ఎట్లా క్రియేట్ అవుతుంది తెలుసుకోవాలి మీరు. మీ రూపాయి ఎలా వస్తుందో మీకు తెలియాలి. ఎంతనా రానివ్వండి, లక్షల కోట్లు రావని నేను అనట్లేదు, వస్తాయి. లక్ష పెడితే 10 లక్షలు వస్తాయి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో పెట్టండి. డబ్బును పోగొట్టుకోకండి దయచేసి. మనీ విషయంలో చాలా జాగ్రత్త వహించండి, ఓకేనా? ఎస్. ఒకవేళ మీకు ఏదైనా రైటా రాంగ్ అని తెలియాలి అనుకుంటే నాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నెక్స్ట్, ద లా ఆఫ్ ఫేత్, చివరిది విశ్వాసం. విశ్వాసం అనేది మీ దగ్గర ఉంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? నమ్మడం నీ వలన సాధ్యమైతే ప్రతిదీ నీకు సాధ్యమే. మీ వంతు పని మీరు చేయండి. కర్మణ్యే వాధికారస్తే నా ఫలే నా కదాచను. కర్మ మీరు చేసి వదిలేయండి, నమ్మకంతో వదిలేయండి. వదిలేయడం అంటే పూర్తిగా వదిలేయడం కాదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు వస్తుంది. అంటే మీరేం చేయాలి? నమ్మకం, విశ్వాసం అనేది ఎలా పెరుగుతుంది? వినడం వలన విశ్వాసం పెరుగుతుంది. రాసుకోండి. విశ్వాసం అనేది ఎలా పెరుగుతుంది? వినటం వలన విశ్వాసం పెరుగుతుంది. అందుకే 21 డేస్ క్లాసెస్కి రమ్మంటున్నాను, సుదర్శన యోగకి అటెండ్ అవ్వమంటున్నాను. సో విశ్వాసం పెరిగితే ఆటోమేటిక్గా విజ్డమ్ పెరుగుతుంది. విజ్డమ్ పెరిగితే మనం చెప్పినవన్నీ వస్తాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సుదర్శన్ యోగం క్లాస్కి ఈరోజు ఎవరైనా ఈరోజు ఈవినింగ్ నుండి అటెండ్ అవ్వాలనుకున్న మెసేజ్ చేయండి. 21 డేస్ క్లాసెస్ మనకి జూన్ 10 నుండి స్టార్ట్ అవుతాయి. 21 రోజులు మార్నింగ్ 5 to 6, ఆల్మోస్ట్ ఇదే 6-6:20 వరకు ఉంటుంది. ఈవినింగ్ 8 to 9 లేదా 9 to 10, ఒకవేళ సుదర్శన యోగం క్లాస్ ఆ టైంలో ఉంటే 9 to 10 శ్రీకృష్ణ యోగ నిద్ర ఉంటుంది. అంటే మీరు మెడిటేషన్లో నుండే స్లీపింగ్లోకి వెళ్తారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు మెడిటేషన్ చేస్తూ నిద్రలోకి వెళ్తే మీరు నిద్రపోయిన సమయం అంతా మెడిటేషన్ కిందికే కౌంట్ అవుతుంది. మీరు మళ్ళీ మెలకు వచ్చేంత వరకు ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్రలో కౌంట్ అవుతుంది. శ్రీకృష్ణుడు అదే నిద్ర తీసుకుంటాడు, యోగ నిద్ర. ఆ యోగ నిద్ర మీ కర్మలని క్లియర్ చేస్తుంది, మనీ బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది, మిమ్మల్ని ఎన్లైట్ చేస్తుంది. సో అందుకనే 21 డేస్ క్లాసెస్ ఉన్నాయి జూన్ 10 నుండి. తర్వాత మనకు సుదర్శన యోగం క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ రెండు మేము ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీరు ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఇంకా చాలా అద్భుతమైన సీక్రెట్స్ని మనం తెలుసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మరొక క్లాస్లో మనందరం కలుసుకుందాం. సో మీ అందరికీ కూడా భగవంతుడు సకల ఆశీర్వాదాలను అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయీ భవ. మీరు చేసిన ప్రతి పనిలో సక్సెస్ని చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.